నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సోమవారం విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని గ్రామాలు, పట్టణాల్లో నెలకొన్న విద్యుత్ సరఫరా సమస్యలు, ట్రాన్స్ఫార్మర్ల పనితీరు, పెండింగ్ విద్యుత్ పనులు, రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా వంటి అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ సరఫరాను మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. విద్యుత్ అంతరాయాలపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ఎస్సీ నారాయణ నాయక్, డిఈ రామేశ్వర స్వామి, ఏడీలు రాఘవేంద్రరావు, శ్రీనివాస్, ఏఈలు, నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వచ్చేసి 8 మీటర్ కోర్సు 50 వేసాము. అలాగే మనకు వచ్చేసి టీఎన్టీ ఫేజ్ 1, ఫేజ్ 2 అనే స్కీమ్స్ వచ్చాయన్నమాట. ఆ స్కీమ్స్లో టీఎన్టీ ఫేజ్ 1లో ఇంటర్మీడియట్ పోల్స్ కానీ, డ్యామేజ్ పోల్స్ కానీ అవన్నీ ఎస్టిమేషన్ చేసుకోవడం, శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అలాగనే వచ్చేసి ఈ 1/4/2026 నుంచి 16/7/2026 వరకు మనకు కాన్స్టిట్యూషన్ వైజ్ ఎన్ని పోల్స్ ఇచ్చాము, ఎన్ని డీటీఆర్ ఇచ్చాము, తర్వాత ఎన్ని ఇంటర్మీడియట్ పోల్స్ ఇచ్చాము అనేది మేము లిస్ట్ కూడా తీసుకురావడం జరిగింది. నర్సాపూర్ వచ్చేస్తే ఇక్కడ పోల్స్ వచ్చేసి 8 మీటర్ పోల్స్, 223 మీటర్ పోల్స్ దాకా వేయడం జరిగింది. 9.1 పోల్ వేయడం జరిగింది. డీటీఆర్ సింగిల్ బేస్ 25 కేవీలో 10 పెట్టుకున్నాము, 3 బేస్ 25 కేవీలో 20 పెట్టుకున్నాము. అలాగే 3 బేస్ 100 కేవీలో 20 పెట్టుకున్నాము. అలాగనే వచ్చేసి ఇక్కడ లూజ్ లైన్ కానీ